గుర్తుంది కదా. అదొక్కసారే ఆ పోలరైజ్ అయింది, తర్వాత అవ్వట్లా. ఇంకోటి ఇప్పుడు అందులో ఇంకొకటి 6 లక్షల్లో ఒక ఆస్పెక్ట్లో అనుకుందాం, సాఫ్ట్వేర్ బ్యాచ్ ఇది కదా, కార్పొరేట్ సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాచ్. ఎస్, ఖచ్చితంగా మొదటి దశలో వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం సింపథైజర్స్, రెండవ దశలో వెళ్ళినటువంటి వాళ్ళు వైసీపీ సింపథైజర్స్ అవుతారు. ఎందుకు అంటే మొదటి దశలో వెళ్ళిన వాళ్ళు ఇక్కడ అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులో, లేకపోతే కనుక వాళ్ళ ఉద్యోగాల వల్లనో సంపాదించిన జీతాలతో, వీళ్ళు పెట్టిన ఖర్చులతో ఇక్కడ కార్పొరేట్ కాలేజీల్లోనో వాటిట్లోనో చదివి, భారీ చదువులు చదివి అక్కడికి వెళ్ళారు. లేదా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులమ్మి అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకుని సెట్ అయిన వాళ్ళు వాళ్ళంతా. అది పాత తరం. ఆ తర్వాత తరంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుని రాజశేఖర రెడ్డి వచ్చాక బీటెక్లు చదివి ఆ తర్వాత ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు చేస్తారు. అంతకుముందు చంద్రబాబు వల్ల మాకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చినాయి అన్నప్పుడు, తర్వాత వెళ్ళిన వాళ్ళు చంద్రబాబు ఈయన వల్ల కదా కూడా. ముందు సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టింది చంద్రబాబు వల్ల, కానీ వీడు అసలు చదివిందే రాజశేఖర రెడ్డి వల్ల కదా. మరి ఈ బ్యాచ్ కూడా ఉంటారు కదా. పోనీ వీళ్ళు 1 లక్ష అన్న ఉండరా? నేను అంటాం 6 ఎక్కువ ఉంటారన్న, పోనీ 1 లక్ష అన్న ఉండరా వీళ్ళు? కాబట్టి 6 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, మా ఓట్ బ్యాంక్ అంతా హైదరాబాద్ బెంగళూరులో ఉండిపోయింది అని చెప్పిన 2-3 సార్లు ఎప్పుడైతే మాట్లాడారో, ఆ పిలుపుకి స్పందించి ఒక కస్తే వచ్చి ఓట్లేసారేమో, అదే కూటమికి ఒక బిగ్ ఎఫర్ట్. మీకు అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళలో 100కి 80 మంది తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ మీద ఆ టెంపర్ 2019లో ఉన్న